వెల్ఫేర్ డెవలప్మెంట్ చాలా చేసిన రెండు, ఒకటి ఆరోగెన్స్, యాక్సెసిబుల్ కాకపోవడం, ఈ రెండు వల్ల ఓడిపోయారని నేను అనుకుంటున్నా, విశ్లేషిస్తున్నా. అది కనుక సెట్ చేసుకుంటే మళ్ళీ రావచ్చు, లేదంటే బీజేపీ ఉంది రెడీ. బీజేపీ కెనాట్ చూసాం కదా మన గ్రాడ్యుయేట్ టీచర్స్ గ్రాడ్యుయేట్ టీచర్లు లెక్కే కావు సార్. అది ఇప్పుడు నేను కొంచెం లోతుగా పోతే బాగుండదు, ఏదో హేస్టీగా మాట్లాడినట్టు ఉంటుంది, బాగుండదు. మీరే తెలుసు పోటీ చేసిన వాళ్ళు ఎవరు, పోటీ చేసిన వాళ్ళు ఏం డబ్బులు అట్లా ఏం లేదు. కేసీఆర్ వాంటెడ్ టు విన్ ది బిగ్గర్ వార్స్, నాట్ ది స్మాల్ బ్యాటిల్, సో ఈ జస్ట్ లెఫ్ట్ ఇట్. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. దాని గురించి పోటీ చేసిన వాళ్ళు ఎవరు, దురదృష్టం మీరు ఆ చర్చ పట్టుకొచ్చింది కాబట్టి చెప్తున్నా. మీరు చెప్పురి ఎన్నికలు అనేవి 5,000 రూపాయలు 10,000 రూపాయలు గ్రాడ్యుయేట్లకు ఇస్తే ఓట్లు వేయించుకుంటే టీచర్స్ గ్రాడ్యుయేట్స్ 5,000 గ్రాడ్యుయేట్ అంటే పర్వర్షన్. ఇది ఏదైనా తప్పే, గ్రాడ్యుయేట్ పర్వర్షన్ అండి, పర్వర్షన్. గవర్నమెంట్ టీచర్స్ కూడా డబ్బులు, పేదోడు స్లమ్లలో బతికేటోడు, వాడికి రెక్కాడితే డొక్కాడునోడు ఓట్ లైన్ లో నిలబడితే వాడికి ఆ రోజు కూలి దొరకదు కాబట్టి వాడు ఏమైనా డబ్బు తీసుకొని ఓటేసిండు అని అంటే నేను ఒప్పుకుంటా. కానీ టీచర్స్ ఏంటి సార్, వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్లు, పిహెచ్డీలు, ఎంఫిల్ చదువుకున్న వాళ్ళు టీచర్లు ఏంటి, గ్రాడ్యుయేట్స్ ఏంటి, వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని ఓట్లేసి ఆ డబ్బులు ఉన్నోళ్లే సీట్లు తీసుకొని వాళ్ళు సంపాదించిన డబ్బులు, కాలేజీలలో స్కూళ్ళలో సంపాదించిన డబ్బులు వాళ్ళు వంచి ఇంకా వాళ్ళు ఇస్తే ఇంకా దానివల్ల పార్టీలు పాతకపోయినాయని మీరు అంటే మీకు దండం, వారికో దండం. కానీ ఇదంతా అలవాటు చేసింది బీఆర్ఎస్ అనే అంటారు వాళ్ళు. సార్ ఇప్పుడు బటగాల్చి మీదే తలుచుకుంటే మీరు ఎన్నెన్ని వేస్తారు, ఎవరు మీకు ఇప్పుడు నేను డెఫినెట్ గా చర్చ పెట్టాలి, మనీ సెపరేట్ గా చర్చ పెట్టాలి ఇంటర్వ్యూలో కాకుండా. వెరీ మచ్ గ్రాడ్యుయేట్ జీ తెలుగు న్యూస్ అయితే మనీ పాలిటిక్స్ వ్యతిరేకంగా రాబోయే 4 సంవత్సరాలు కంటిన్యూస్ గా సిరీస్ ఆఫ్ చర్చలు పెడతాం రాజకీయాల్లో మనీ పాలిటిక్స్ గురించి. ఈ డబ్బులు నేను చాలా సార్లు టీవీ9 కు పోయినప్పుడు చెప్తుంటే, ఇప్పుడు కాదు నేను 2009 నుంచి చెప్తుంటే ఏమనంటే, ఓటుకు నోటు అడిగిన వాడు గాడిద, ఓటుకు నోటు అడిగిన వాడు గాడిద, ఓటుకు నోటు అడిగిన వాడు గాడిద, ఓటుకు నోటు ఇచ్చిన వాడు అడ్డగాడిద, సంథింగ్ లైక్ దట్ స్లోగన్ ఉంటుంది. అయితే అది గమ్మత్ ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఎలక్షన్స్ టైంలో పెడుతుండే. నేను అంటుంటే అరే ఏమయ్యా మీరు ఓన్లీ ఎలక్షన్స్ టైంలో పెడతారు ఎందుకు, మొత్తం త్రూ అవుట్ ద ఇయర్ నడపండి. ఇది నడపాలా జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు ఇచ్చే. ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ, ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ దిస్ డెమోక్రసీ, ఇఫ్ యూ రియలీ వాంట్ టు హ్యావ్ ద ట్రూ డెవలప్మెంట్, యూ హ్యావ్ టు. లేకపోతే రేపు పొద్దుగాల ఎలన్ మస్క్లు, అదానీలు, అంబానీలు, లేకపోతే హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద పటేళ్ళు వచ్చి కూర్చుంటారండి. డెమోక్రసీ విల్ నాట్ బి రన్ బై పీపుల్ బట్ బై క్యాపిటలిస్ట్. ఓకే ఓకే, మార్చాలి. సో డెఫినెట్ గా డెమోక్రసీ మరింత పరిడవిల్లుతుంది. డబ్బు రాజకీయం అంతం దిశగా చట్టసభ సభ్యుడిగా మీ వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తారు. కేవలం అంటే బీఆర్ఎస్ అధికారంలోకి రావడం అనేది రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీ మిమ్మల్ని నామినేట్ చేసింది కాబట్టి మీ ప్రథమ కర్తవ్యం. దాంతో పాటు హిస్టారికల్ నీడ్ కేసీఆర్ టు కమ్ బ్యాక్ టు తెలంగాణ as a chief minister is a historical need. ఇది అవసరం, ఇది మన అవసరం. అంటే జర్నలిస్ట్ గా నేను కోరుకునేది అంటే సొసైటీలో చాలా ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా సభ్యుడిగా మీకు అవకాశం ఉంది కాబట్టి చట్టసభల్లో ఇటువంటి విషయాల మీద కూడా, డబ్బు రాజకీయం మీద, వీటి మీద మీ వాణి వినిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ దాస శ్రవణ్ గారు. థ్యాంక్స్ అన్న, వెరీ హ్యాపీ. జీ తెలుగు న్యూస్ కోసం మీ సమయం ఇచ్చినందుకు.